హస్తినాపురంలో ఉన్న రాజ్యసభలో పాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసము విజయవంతంగా పూర్తి చేసిన నేను వాళ్ళకి ఇంద్రప్రస్థానం ఇవ్వను అని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు. ఈ విషయం పాండవులకి తెలిసింది. ఇక పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మిత్రరాజ్యాలతో పొత్తు పెట్టుకుంటున్నారు. అందరికన్నా పెద్ద శక్తివంతుడు బలవంతుడైన శ్రీకృష్ణుడిని సాయం చేయమని అడగడానికి దుర్యోధనుడు అర్జునుడు ద్వారకాకి బయలుదేరారు. అది ఉదయం అవుతున్న వేళ దుర్యోధనుడు ముందుగా శ్రీకృష్ణుని గదిలోకి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు. కాదు నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆ గదిలో కేవలం కృష్ణుడు పడుకున్న మంచం తప్ప కూర్చోవడానికి వేరే కుర్చీ ఏమీ లేదు. కృష్ణుడి మంచం మీద కూడా కేవలం అతని కాలి దగ్గర అతని తల దగ్గర మాత్రమే కూర్చోడానికి చోటు ఉంది. సాయం కోసం వచ్చి నిద్రపోతున్న కృష్ణుడిని లేపలేను. ఆయన కోపం వచ్చి నాకు సాయం చేయను అని అంటే సమస్యే అని అనుకొని నేను రాజుని, కృష్ణుడి కాలి దగ్గర ఎందుకు కూర్చోవాలి అని అనుకొని కృష్ణుడు తల వెనుకున్న స్థలంలో కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అర్జునుడు కూడా ఆ గదిలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న కృష్ణుడి కాలి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి కృష్ణుడికి మెలకు వచ్చింది. ఎదురుగా చూస్తే అర్జునుడు కనిపించాడు. అర్జున ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఇప్పుడే వచ్చాను కృష్ణ అని అర్జునుడు చెప్పబోతుంటే అని దుర్యోధనుడు అన్నాడు. దుర్యోధనుడిని చూసి దుర్యోధన నువ్వు ఇక్కడే ఉన్నావా? అయినా నువ్వు నా దగ్గర రావడం ఏంటి? ఊరికే రారు మహానుభావులు, ఏదో పెద్ద పని ఉన్నట్టుందిగా, ఏంటో చెప్పు అని అడిగాడు. వెంటనే దుర్యోధనుడు పాండవులు కౌరవులు కొట్టుకు చచ్చే రోజు రానే వచ్చింది, అందుకే నేను వచ్చాను. నీకు ముందుగానే చెప్తున్నాను, మేము ఇద్దరము నీకు వరుసలో సమానమైన వాళ్ళము. మేము ఇద్దరము మీ సహాయం కోసం వచ్చిన వాళ్ళమే. కానీ ధర్మం ప్రకారం నేను ముందు వచ్చాను కాబట్టి నువ్వు ముందుగా నాకే సహాయం చేయాలి అని అడిగాడు. దానికి కృష్ణుడు మీలో ఎవరు ముందు వచ్చారో నేను చూడలేదు, కానీ నేను కళ్ళు తెరవగానే చూసింది అర్జునుడిని కాబట్టి ముందుగా అర్జునుడికి సాయం చేస్తాను అని అన్నాడు. దానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు. అప్పుడు కృష్ణుడు సరే దుర్యోధన, నేను చేయగలిగిన సహాయాన్ని సమానంగా 2 భాగాలుగా పంచుతాను. వాటిలో ఎవరికి ఏం కావాలో మీరే కోరుకోండి అని అన్నాడు. సరే నువ్వు ఎలా పంచుతావో చూస్తాను అని దుర్యోధనుడు అన్నాడు. నేను చెప్తుంది మీరు జాగ్రత్తగా వినండి. నా ద్వారకలో నాలాంటి శక్తివంతులు 10,000 మంది ఉన్నారు. వారు బలంలో ప్రతి ఒక్కరూ నాతో సమానమే. వారంతా ఒక భాగం, నేను ఒక్కడనే ఒక భాగం. పైగా నేను ఎవరి వైపు ఉన్నా అస్త్రం కానీ గదను కానీ పట్టను. అసలు నేను యుద్ధమే చేయను, కేవలం ఉచిత సలహాలు మాత్రమే ఇస్తాను అని అన్నాడు. సరే యుద్ధం చేయని వాడు ఎంత బలవంతుడైనా నాకెందుకు, నాకు నీ 10,000 సైన్యమే కావాలి అని దుర్యోధనుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆగాగు దుర్యోధన, ముందుగా ఎంచుకునే హక్కు నేను అర్జునుడికి ఇస్తున్నాను అని అన్నాడు. ఇది మోసం, ముందు వచ్చింది నేను, ముందు కోరుకుంది నేను, నన్ను కాదని అతనికి ఎలా ఇస్తావు? ఇది ధర్మమా అని అడిగాడు. ఇది ధర్మమే దుర్యోధన, ఎందుకంటే ఎప్పుడైనా వాటాలు పంచినప్పుడు ముందుగా ఎంచుకునే అవకాశం వయసులో చిన్నవారికే ఉంటుంది. అలా చూస్తే అర్జునుడు నీకన్నా వయసులో చాలా చిన్నవాడు కాబట్టి ఇదే ధర్మము. నీకు ఏం కావాలో కోరుకో అర్జున అని అడిగాడు. దానికి అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు నువ్వే కావాలో కృష్ణ అని అన్నాడు. ఇక దుర్యోధనుడి ఆనందానికే అవధులు లేవు. అమాయక శిఖామణి దేనికి పనికిరాని కృష్ణుని కోరుకున్నాడు. కృష్ణ చూసావా, ఇక్కడ కూడా ధర్మమే గెలిచింది. నువ్వు నాకు మాట ఇచ్చావు, 10,000 మంది సైన్యం, గుర్తుపెట్టుకో అని ఆనందంతో అక్కడి నుండి దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అప్పుడు కృష్ణుడు ఏంటయ్యా అర్జున, నీకు సాయం చేద్దామనే కదా దుర్యోధనుడిని మొదట కోరుకోకుండా చేశాను. పైగా నేను యుద్ధం చేయను అని ముందే చెప్పాను. అయినా నన్ను ఎందుకు కోరుకున్నావు అర్జున అని అంటే, అలా అంటావేంటి కృష్ణ, చిన్నప్పుడు యశోదమ్మ నీ చెవు పట్టుకున్నప్పుడు నీ నోట్లో 14 భువనాలని దాచుకున్నావు అని ఆమెకు తెలిసింది. పొట్టలోనే 14 భువనాలు దాచుకున్న నీ ముందు 10,000 శక్తివంతమైన సైన్యం ఏంటి, 10 కోట్ల శక్తివంతమైన సైన్యము కూడా ఇస్కరేణువుతో సమానం అని అన్నాడు. సరే ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని కృష్ణుడు అడిగితే, నాకు తెలుసు, బలరాముడి దగ్గరికి సాయం కోసం వెళ్ళాడు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరి నువ్వు బలరాముడిని సహాయం కోసం అడగడానికి వెళ్ళవా అని అడిగితే, దానికి అర్జునుడు బలరాముడు యుద్ధరంగంలోకి వస్తే మొత్తం శత్రు సైన్యాన్ని తన నాగలితో ఒక్క పూటలోనే మొత్తం చిన్నబనం చేయగలడు.
అలాంటి బలరాముడు మాకు సాయం చేస్తే రేపు మేము గెలిచిన ప్రజలు పాండవులు బలరాముడి వల్లే గెలిచారు అని అంటారు, అందుకే మాకు బలరాముడి సహాయం వద్దు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరి బలరాముడు దుర్యోధనుడి సైన్యంలోకి చేరిపోతే అని అడిగితే నాకు నువ్వున్నావు కదా కృష్ణ అని సమాధానం చెప్పాడు. అయినా కృష్ణ నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కేవలం నా రథానికి సారథ్యం వహించు చాలు. నువ్వు సారథిగా ముందుండి నేను యోధుడిగా వెనకుండి మన రథం ముందుకు సాగుతుంటే 100 సూర్యుడులు ఒక్కసారిగా నేలపైన పడినట్టుంటుంది. యుద్ధరంగంలో విజయం మనదే అవుతుంది కృష్ణ అని అన్నాడు. కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి తదాస్తు అని అన్నాడు. అర్జునుడు కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి బయలుదేరారు. నిజంగా యుద్ధం చేయాల్సి వస్తే పాండవులు ఖచ్చితంగా గెలుస్తారు, వాళ్ళకి యుద్ధం అంటే భయమే లేదు. అర్జునుడికి భీముడికి అయితే రణరంగంలో కాలు దువ్వాలని ఎంతో ప్రీతిగా ఉన్నా కేవలం అన్నమాట కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ సభలో కృష్ణుడు కూడా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు నాకు కౌరవులతో యుద్ధం చేయడం 1% కూడా ఇష్టం లేదు, యుద్ధం అంటూ జరిగితే అది కేవలం అయితే పాండవులు లేదా కౌరవుల ప్రాణాలే కాదు, కొన్ని లక్షల మంది సైనికులు వారి కుటుంబాల ప్రాణాల విషయం కాబట్టి నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. నాకు కౌరవులు నాకు రావాల్సిన అర్ధరాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొనిద్దాం. కేవలం మన పూర్వీకులు గుర్తుగా ఉన్న 4 ఊర్లు, దానికి అదనంగా మరొక ఊరు, మొత్తం 5 ఊర్లు ఇస్తే చాలు, మేము యుద్ధం చేయము. ఈ షరతుకు ఒప్పుకుంటే లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి కాబట్టి ఈ సంధి ఒప్పందాన్ని కౌరవులకి చేర్చడానికి ఒక శాంతిదూత కావాలి. అందుకు కృష్ణ నువ్వు పాండవుల తరపున శాంతిదూతగా వెళ్తావా అని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడు. దానికి కృష్ణుడు ధర్మరాజు అడిగాక నేను కాదనగలనా, ఖచ్చితంగా వెళ్తాను. కానీ నేను హస్తినపురానికి వెళ్ళే ముందు ఇక్కడ కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడగాలి. అర్జున, నువ్వు ఎంతో కష్టపడి తపస్సు చేసి గాంధీవాన్ని పాశుపతాస్త్రాన్ని సంపాదించావు, 13 ఏళ్ళుగా ఈ రోజు కోసం ఎదురు చూసావు, మరి ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడట్లేదు, నీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు. దానికి అర్జునుడు అన్నయ్య మాటే నా మాట కృష్ణ అని తలదించుకొని సమాధానం చెప్పాడు. అప్పుడు కృష్ణుడు భీమా ఏంటయ్యా ఆ రోజు పాచికలాటలో ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని తొడచరిచి ఇక్కడికి వచ్చి కూర్చో అని అన్నప్పుడు దుర్యోధన నీ తొడలని 1000 ముక్కలుగా చేస్తాను అని శపథం చేశావు, మరి నీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు. నాకు యుద్ధమే కావాలి అని చెప్పబోతుంటే అన్న ధర్మరాజు మొహం చూసి మాట ఆపేశాడు. నకుల సహదేవ, మిమ్మల్ని 13 సంవత్సరాల పాటు అరణ్యానికి పంపి అడవి మనుషుల్లా దొంగల్లా దాక్కునట్టు చేసిన కౌరవులతో మీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు. దానికి వారు కనీసం తల కూడా ఎత్తకుండా మౌనంగా ఉండిపోయారు. చివరిగా అమ్మ ద్రౌపది, నడి సభలో నీ జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు నిన్ను నేల మీద ఈడ్చుకొచ్చి నీ చీరలాగి అవమానించాడు. అలా చేయించి తనకి దాసిగా ఉండమని అవమానించిన దుర్యోధనుడి మీద నీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు. దానికి వెంటనే కోపంగా పెద్ద పెద్ద కళ్ళతో ద్రౌపది, కృష్ణ నా భర్తలు 13 సంవత్సరాలు అరణ్యాల వెంట తిరుగుతూ దుంపలు తింటూ వారి వీరత్వం మంట కలిసినట్టుంది, కానీ నాకు జరిగిన అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను నడిసభలో అవమానించిన దుర్యోధనుడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడు, నా దుస్థితిని చూస్తూ కూడా నవ్వుతూ వినోదాన్ని ఆనందించిన కౌరవులు 100 మంది, ఇంకా ఆడపడుచుకి ఇంత అవమానం జరుగుతున్నా మారు మాట్లాడకుండా మౌనంగా నిల్చున్న కురు పెద్దలు అందరి శరీరాలు ముక్కలు ముక్కలుగా నరకబడి వారి రక్తం యుద్ధ భూమిలో ఏరులుగా పారిన రోజునే నా కురులను ముడి వేసుకుంటాను అని శపథం చేశాను. నేను ఎంతో ఆవేశంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం నాకు ఈ యుద్ధం రూపంలో వచ్చింది, నాకు యుద్ధమే కావాలి కృష్ణ అని సమాధానం చెప్పింది. అప్పుడు కృష్ణుడు ధర్మరాజు వైపు మళ్ళీ చూసి, ధర్మరాజా మళ్ళీ అడుగుతున్నాను, నీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు. ధర్మరాజు వెంటనే కృష్ణ నువ్వు పాండవుల దూతగా హస్తినాపురానికి వెళ్ళు, 1% అవకాశం ఉన్నా యుద్ధం జరగకుండా చూడు అని అన్నాడు. ఇక తప్పదు అన్నట్టు కృష్ణుడు సంధి కోసం హస్తినాపురానికి బయలుదేరాడు. కృష్ణుడు హస్తినాపురానికి వస్తున్నాడు అని తెలిసిన దుర్యోధనుడు తన భటులందరినీ పిలిచి, భటులారా, కృష్ణుడు హస్తినాపురంలో అడుగుపెట్టిన మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు తన కాలు నేలను తాకకుండా నేలంతా పువ్వులతో నింపండి. కృష్ణుడు నడిచి వస్తున్న వీధులన్నింటిలో రాసులుగా బంగారు నాణాలు నగలు వజ్రాలు ఉంచి ప్రతి బంగారపు రాశి పక్కన ఒక అత్యంత అందమైన మగువుని నిలబెట్టండి. కృష్ణుడు చూసిన ప్రతి బంగారపు రాశి ప్రతి అమ్మాయిని కృష్ణుడికి కానుకగా ఇవ్వండి. కృష్ణుడు మన ఆతిథ్యం చూసి ముగ్ధుడై ఇక మనకు అండగా నిలబడాలి అనేంతగా అతన్ని సంతోషపెట్టండి. రేపే కృష్ణుడు వస్తున్నాడు, సర్వం సిద్ధం చేయండి అని అన్నాడు. తెల్లారింది. కృష్ణుడు హస్తినాపురంలో అడుగుపెట్టాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.